ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు, గజరాజు, ఒక చిన్న ఎలుక, చిట్టి ఉండేవి. గజరాజు చాలా బలమైనవాడు. అతనికి తన బలం మీద చాలా గర్వం కూడా ఉండేది. చిన్న జంతువులను చూసి, మీవల్ల ఏం ఉపయోగముంటుంది అని నవ్వేవాడు. చిట్టి ఎలుక మాత్రం చాలా తెలివైనది, మంచి మనసున్నది. అది గజరాజుని గౌరవంగా పలకరించేది. ఒకరోజు అడవిలో వేటగాళ్లు వచ్చారు. వాళ్ళు గజరాజుని పట్టుకోవడానికి బలమైన తాడు వల వేశారు. అనుకోకుండా గజరాజు ఆ వలలో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాడు. అతనికి చాలా భయం వేసింది. అయ్యో, ఎవరు నన్ను కాపాడతారు అని గట్టిగా అరవసాగాడు. అదే సమయంలో చిట్టి ఎలుక అక్కడికి వచ్చింది. గజరాజు బాధను చూసి, భయపడొద్దు గజరాజా, నేను సహాయం చేస్తాను అంది. గజరాజు ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఇంత చిన్నదానివి నన్ను ఎలా కాపాడతావు? అన్నాడు. చిట్టి చిరునవ్వుతో, చిన్నదైనా బుద్ధి పెద్దదే అంది. చిట్టి తన పళ్లతో వేటగాళ్ల వలను మెల్లగా కొరుకుతూ తాడు మొత్తం తెగిపోయింది. గజరాజు బయటపడిపోయాడు. అతనికి చాలా సంతోషం వేసింది. ఆ రోజునుంచి గజరాజు మారిపోయాడు. చిట్టిని చూసి, క్షమించు చిట్టి, బలం కన్నా బుద్ధి, స్నేహం ముఖ్యమని నువ్వు నాకు నేర్పావు అన్నాడు. అప్పటినుంచి పెద్ద జంతువులు, చిన్న జంతువులు అందరూ స్నేహంగా జీవించారు. నీతి: ఎవరూ చిన్నవారు కాదు. బలం కంటే బుద్ధి గొప్పది. స్నేహం అందరికీ అవసరం.